ఈరోజు జైపూర్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ విల్ బి టేకింగ్ ఆన్ ముంబై ఇండియన్స్ అండ్ ఈ సంవత్సరం ఆఫ్కోర్స్ 2 టీమ్స్ తలపడ్డాయి. ముంబైలో జరిగిన మ్యాచ్ అది లో స్కోరింగ్ మ్యాచ్గా మారింది. 125 ఆల్అవుట్ చేశారు. ఒక సిచ్యువేషన్లో 24 ముంబై, బట్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా 30 స్కోర్ చేయడంతో ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే చేయగలిగారు. బట్ ఇట్ వాస్ జస్ట్ లైక్ ఏ కేక్ వాక్ ఫర్ దెమ్. ఎందుకంటే చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గానే గెలిచారు. రియాన్ పరాగ్ స్కోర్డ్ బ్రిలియంట్ 54 నాట్అవుట్గా ఉన్నాడు. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆ పర్టికులర్ మ్యాచ్లో 2 లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ యాక్చువల్లీ దే పోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ టు ది ముంబై బ్యాటర్స్. ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ అండ్ బర్గర్. ట్రెంట్ బోల్ట్ వి ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై. కొన్ని సీజన్స్ ఆడాడు కూడా. ముంబై విక్టరీస్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన బౌలర్. బట్ ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. కండిషన్స్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉండడంతో 2 లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి టాప్ ఆర్డర్ను కుప్పగొల్చారు. ఆ మ్యాచ్లోనైతే రోహిత్ శర్మ 0, దిర్ 0, బ్రెవిస్ 0కి అవుట్ అయ్యారు. అండ్ ఈశాన్ కిషన్ కూడా త్వరగా అవుట్ కావడంతో చాలా ట్రబుల్స్లో ఉన్నటువంటి ముంబైని కొంచెం ఒక్కటి కట్టగలిగారు. బట్ ఈరోజు మ్యాచ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు అంటే లాస్ట్ 14 ఇయర్స్లో రాజస్థాన్లో అంటే జైపూర్లో ముంబై రాజస్థాన్ రాయల్స్ను ఓడించలేదు. 2012 ఒకసారి మనం పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ మ్యాచ్లో 163 రాజస్థాన్ రాయల్స్ స్కోర్ చేసి అప్పుడు ద్రావిడ్ ఆడుతున్నాడు అపోజిషన్ టీంలో. అండ్ సచిన్ టెండూల్కర్ ముంబైకి ఆడుతున్నటువంటి రోజులు. ముంబైకి బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ కనబరిచాడు. ఆరెంజ్ క్యాప్ కూడా సచిన్ టెండూల్కర్కి వచ్చింది ఆ సీజన్లో. సో చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచారు. అండ్ ఎఫర్ట్లెస్గా వితౌట్ ఎనీ వికెట్ ఆ మ్యాచ్లో విక్టరీ సాధించింది ముంబై ఇండియన్స్. సో అప్పటి నుండి ఇప్పటి వరకు 7 మ్యాచెస్లో 5 విన్స్ రాజస్థాన్కు ఉన్నాయి. సో దాంతో అర్థం చేసుకోవచ్చు ఎంత డామినేషన్ వాళ్ళు కనబరుస్తున్నారు అనేది హోమ్ గ్రౌండ్లో. సో ఇప్పుడు మరి ముంబైకి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది, రివెంజ్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ముందు ఓడిపోయినారు. అండ్ ఇప్పుడు రాజస్థాన్ను ఓడిస్తారా? బట్ రాజస్థాన్ దే ఆర్ రైట్ ఆన్ టాప్ యాక్చువల్లీ. 7 మ్యాచెస్లో వాళ్ళకు 6 విన్స్ ఉన్నాయి అండ్ ముంబైకి 3 విన్స్ మాత్రమే ఉన్నాయి. స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ ఇన్ దిస్ టోర్నమెంట్. బట్ ఫస్ట్ 3 డిఫీట్స్ తర్వాత నెక్స్ట్ 4 మ్యాచెస్లో 3 విక్టరీస్ సాధించారు. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా చాలా కీలకమైనటువంటి మ్యాచ్గానే మారింది అది అగెన్స్ట్ పంజాబ్. వి సా దట్ యాక్చువల్లీ. అండ్ కోయిచ్ లాస్ట్ 19th ఓవర్లో మంచి వికెట్స్ తీసుకోవడంతో చివరికి ఒక కీలకమైనటువంటి విక్టరీ సాధించారు. అండ్ దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, ఫర్ ముంబై. లేకుంటే జస్ట్ ఇప్పటి వరకు 2 విన్సే ఉండే వాళ్ళకు. బట్ దే ఆర్ స్టిల్ ఇన్ ద రేస్, ఎందుకంటే ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి. సో ముంబై ప్రతిసారి కూడా అలాగే వాళ్ళు కంబ్యాక్ చేసి విక్టరీ సాధిస్తూ ఉంటారు. బట్ ఈ సంవత్సరం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో 2012ను రిపీట్ చేస్తుందా ఈరోజు ముంబై రాజస్థాన్ ఓడించి? ఆర్ లేకుంటే దట్ వాజ్ అఫ్కోర్స్ డిఫరెంట్ డే. అది మే 20th 2012 రోజు జరిగినటువంటి మ్యాచ్లో సచిన్ చక్కగా ఆడాడు. అండ్ డ్వాన్ స్మిత్ అని వెస్టిండీస్ అప్పుడు రైట్ హ్యాండెడ్ బ్యాటర్, మంచి హిట్టర్ అతను కూడా బ్రిలియంట్గా ఆడాడు. 87, సచిన్ 58. సో ఇద్దరు వికెట్ కోల్పోకుండా ముంబై విక్టరీ సాధించడంలో వాళ్ళ బ్యాటింగ్ అద్భుతంగా చేశారు ఆ రోజు. సో అటువంటి పర్ఫార్మెన్స్ అయినా ఇస్తారా? ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఈ సీజన్లో ముంబైలో ఓడిపోయినారు కనుక అగెన్స్ట్ రాజస్థాన్. ఈ మ్యాచ్లో విక్టరీ అనేది చాలా కీలకంగా మారింది వాళ్ళకు. ఎందుకంటే రాజస్థాన్ ఓడించడం అంత ఈజీ కూడా కాదు. రాజస్థాన్ దే హ్యావ్ లాస్ట్ ఓన్లీ 1 మ్యాచ్, అది కూడా గుజరాత్ టైటన్స్ తోటి చాలా క్లోజ్ మ్యాచ్లో ఓడిపోయినారు. 196 స్కోర్ చేసినప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో ఆవేష్ ఖాన్ రన్స్ ఇవ్వడంతో ఆ మ్యాచ్లో ఓడిపోయినారు. బట్ దే హ్యావ్ బిన్ బ్రిలియంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్కు ఓన్లీ కపుల్ ఆఫ్ వర్రీస్ ఉన్నాయి. మెయిన్ వర్రీ ఏంటంటే యశస్వి జైస్వాల్ ఇంకా తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేయటం లేదు. బిగ్ స్కోర్స్ లేవు అతను నుండి. 20s జస్ట్ ఒక 30 మాత్రమే ఉంది. సో ఈ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ అగెన్స్ట్ వి ఆల్ నో 712 రన్స్ స్కోర్ చేశాడు. బట్ ఐపీఎల్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ విల్ బి అఫ్కోర్స్ ఇన్ ద టీమ్ ఫర్ ద వరల్డ్ కప్. అమెరికా వెస్టిండీస్కి వెళ్తాడు, అందులో డౌటే లేదు. బట్ ఈ నెక్స్ట్ ఫేజ్లో అతని ఫామ్ అనేది కూడా చాలా కీలకం. ఇండియా వరల్డ్ కప్ ఆడుతుంది కనుక అండ్ వరల్డ్ కప్లో ఉండే మెంబర్ కనుక అతని ఫామ్ చాలా కీలకం. లేకుంటే ప్రెషర్ అనేది డెఫినెట్లీ రాజస్థాన్ పైన ఉంటుంది. బట్ బట్లర్ హ్యాస్ ప్లేడ్ వెల్, శాంసన్ హ్యాస్ ప్లేడ్ వెల్, పరాగ్ ఈస్ ప్లేయింగ్ వెల్, హెట్మర్ కూడా మంచి అదే ఇస్తున్నాడు. అండ్ జురైల్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ ప్లేస్ కొంచెం వాళ్ళకు వరీగా ఉంది. అండ్ స్పిన్నర్స్లో ఆఫ్కోర్స్ చహల్ హాస్ డన్ ఏ గుడ్ జాబ్. అశ్విన్ పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. అతడు కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు ఒక్కొక్క మ్యాచ్లో. అండ్ ఇది లాంగ్ బౌండరీస్ ఉండే గ్రౌండ్ కనుక ది స్పిన్నర్స్ రోల్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ముంబైకి ముఖ్యంగా చెప్పుకోదగ్గ స్పిన్నర్స్లో గోపాల్ ఈస్ డూయింగ్ గుడ్. నబీని నేను అనుకుంటాను ఈరోజు చాలా కీలకంగా ఉపయోగించుకోవాలి. అండ్ నబీ ఈవెన్ పవర్ ప్లేలో బౌలింగ్ చేసినప్పుడు కూడా దే స్టార్టెడ్ విత్ దమ్ ఆల్సో ఇన్ 1 మ్యాచ్. అతను చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నాడు. ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, టేకింగ్ క్యాచెస్. అండ్ ఇంకా అతని బ్యాటింగ్ చూసే అవకాశం రాలేదు, ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్ ఆల్సో.
సో ముంబైకి ముఖ్యంగా ఆ స్పిన్ డిపార్ట్మెంట్‌లో కొంచెం వర్రీ ఉంది. బట్ నబీ కెన్ ఐ థింక్ బౌల్ వెల్ ఆన్ దిస్ వికెట్. ఎందుకంటే లాంగ్ బౌండరీస్ ఉన్నాయి గనుక కొంచెం ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతారు. సో ఒకసారి ఆ 2012లో ఉన్న మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ఇప్పుడున్నటువంటి ముంబై టీంలో ఓన్లీ రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు. దినేష్ కార్తీక్ ఉన్నాడు గానీ రాజస్థాన్ అది రా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి ఆడుతున్నారు. అండ్ అప్పుడున్నటువంటి రాజస్థాన్ టీంలో వాళ్ళు ఎవ్వరు గూడా లేరు. అప్పుడు ద్రావిడ్ ఉండే, అప్పుడు షేన్ వాట్సన్ ఉండే. బట్ ఇప్పుడు అప్పుడు మలింగా ఉండే. మలింగా ఆఫ్‌కోర్స్ ముంబైకి ఇప్పుడు వన్ ఆఫ్ ది మెంటర్స్‌గా ఉన్నాడు. పొలార్డ్ ఉండే అప్పుడు పొలార్డ్ కూడా ఆఫ్‌కోర్స్ వి ఆల్ నో దట్ మెయిన్ కోచ్‌గా ఉన్నాడు ఇప్పుడు. సో మెంబర్స్ ఉన్నారు గానీ బట్ యాక్టివ్‌గా ఉండే ప్లేయర్స్ ఎవరు లేరు. ఓన్లీ ఎక్సెప్ట్ రోహిత్ శర్మ మినహాయించి ఆ 2012 టీమ్‌ను మనం కంపేర్ చేసినట్లయితే సచిన్ టెండూల్కర్ అప్పుడు ఉన్నాడు. అండ్ ఇప్పుడు కూడా ముంబైకి ఆఫ్‌కోర్స్ సపోర్టివ్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నాడు. సో కీలకమైనటువంటి మ్యాచ్ ఈరోజు చూడబోతున్నాం. అండ్ ఐ థింక్ చేంజెస్ ఉంటాయి ఈరోజు. ఎందుకంటే బర్గర్ ఫిట్ అయిపోయినాడు కనుక బర్గర్‌ని తీసుకురావచ్చు. బికాస్ ఈ బౌల్డ్ వెల్ అగైన్స్ట్ దెమ్. అండ్ ఆవేష్ ఖాన్ ఉంటాడు. అండ్ ఈరోజు సందీప్ శర్మను ఉపయోగిస్తారు. బికాస్ ఈస్ గాట్ ఎ గుడ్ రికార్డ్ అగైన్స్ట్ రోహిత్ శర్మ. అండ్ సందీప్ శర్మను ఒకవేళ తీసుకున్నట్లయితే స్లో డెలివరీస్ తోటి కొంచెం ట్రబుల్ కూడా చేయొచ్చు. బట్ కుల్దీప్ హ్యాస్ బౌల్డ్ వెల్ ఆల్సో. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ముంబై విల్ బి ప్లేయింగ్ అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు. అండ్ లాస్ట్ 14 ఇయర్స్‌లో జైపూర్‌లో విన్ లేదు కనుక దే విల్ బి ఈగర్లీ అవైటింగ్ ఆ విన్ కొరకు. ఎందుకంటే విన్ అనేది ఇప్పటి నుండి కొంచెం మ్యాండటరీగా కూడా మారింది వాళ్ళకు. ఇప్పటివరకు వాళ్ళకు 3 విన్స్ ఉన్నాయి 7 మ్యాచెస్‌లో. అండ్ రాజస్థాన్ యాజ్ వి సెడ్ దే ఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్‌లో ఉన్నారు. టాప్‌లో ఉన్నారు గ్రూప్‌లో. అండ్ ఓన్లీ 1 డిఫీట్ ఇన్ దేర్ పాకెట్. అండ్ చక్కగా చేస్తున్నారు. హోమ్ మ్యాచెస్‌లో ఇప్పటివరకు 4 మ్యాచెస్‌లో 3 విన్స్ ఉన్నాయి. ఒకటే ఓడిపోయినారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత ఇది లాస్ట్ మ్యాచ్ జైపూర్‌లో. ఆ తర్వాత 2 ఆఫ్‌కోర్స్ మరొక హోమ్‌లో గౌహతిలో ఆడతారు. అండ్ మిగతా 4 మ్యాచెస్ వాళ్ళు దే విల్ బి ప్లేయింగ్ ఔట్‌సైడ్ జైపూర్ అండ్ గువాహతి. సో దిస్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ముంబైకి కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో బుమ్రా ఆఫ్‌కోర్స్ హస్ బీన్ ఫెంటాస్టిక్. ఆఫ్‌కోర్స్ ముంబైలో ఆడినప్పుడు వికెట్ లేదు అతనికి. అండ్ ముంబైకి ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏందంటే అతనికి మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేయాలి. బట్ కోయిడ్స్‌ని వాళ్ళు డిఫరెంట్ రోల్‌లో ఉపయోగించుకుంటున్నారు. కోయిడ్స్ చెప్పుకెళ్ళి డెత్ ఓవర్స్‌లో చక్కగా బౌలింగ్ ఈజ్ ఎంజాయింగ్ దట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే డెత్ ఓవర్స్‌లో ఒక్కొక్కసారి రన్స్ ఇస్తుంటాం. బట్ వికెట్స్ తీసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అండ్ మిడిల్ ఓవర్స్ కూడా కొంచెం కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అండ్ ఒక మంచి సపోర్టివ్ బౌలర్ కావాలి వాళ్ళకు. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్‌లోనే వాళ్ళకు ఒక బలం అనేది కావాలి. గోపాల్ హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్. అంటే అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా పీయూష్ చావ్లాని రిప్లేస్ చేసినప్పుడల్లా కూడా చక్కగానే అతను బౌలింగ్ చేయగలుగుతున్నాడు. అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో గోపాల్ యాక్చువల్లీ మంచి యూస్ఫుల్ ప్లేయర్ అతను. సో ఈరోజు వాళ్ళకు మెయిన్ కన్సర్న్ ఏంటంటే బుమ్రాకు సపోర్ట్ ఎవరు ప్లే చేస్తారనేది చాలా కీలకం. బికాజ్ బుమ్రా హ్యాస్ బిన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్ అగైన్. అండ్ షెఫర్డ్ ఉన్నాడు, వాళ్ళకు కోయిడ్స్ ఉన్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా రోల్ కూడా చాలా చాలా కీలకం యాజ్ అ బౌలర్. బికాస్ ఈవెన్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ కూడా క్లియర్గా చెప్పాడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కంటే ఎక్కువగా బౌలింగ్లో కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ ఒకవేళ వరల్డ్ కప్ ఆడాలి అంటే అతని కాంట్రిబ్యూషన్ బౌలింగ్లో కూడా ఈక్వల్గా ఉండాలని చెప్పారు. సో బౌలింగ్లో నేను అనుకుంటాను అతడు ఒక స్పెషల్ ఎఫర్ట్ కనపరచాలి, వికెట్స్ తీయాలి. అండ్ స్టిల్ ఇంకా టీమ్ సెలెక్ట్ చేయలేదు కనుక ఐ థింక్ ఈ కెన్ బి డెఫినెట్లీ ఇన్ ద రేస్లో ఉంటాడు. మంచి వికెట్ చేసి మంచి రన్స్ సాధించినట్లయితే. సో ముంబై ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ వల్ల యాక్చువల్లీ లాస్ట్ 4 మ్యాచెస్లో 3 విన్స్ ఉన్నాయి. అండ్ డూయింగ్ అ గుడ్ జాబ్ నౌ. అండ్ అది కంటిన్యూ చేస్తారా? అండ్ 14 ఇయర్స్ తర్వాత జైపూర్లో మరొక విక్టరీ సాధిస్తారా? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్.